హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. సుప్రీంకోర్టు ముందు మరో వివాదాస్పదమైన పిటిషన్ దాఖలైంది. దీని ప్రకారం ఫర్ సపోజ్ ఒక అమ్మాయి గనుక సెక్సువల్ లైఫ్లో పాల్గొనడానికి మినిమం ఏజ్ కన్సెంట్ 18 ఇయర్స్గా ఉండేది. అంటే 18 ఇయర్స్ తర్వాత ఒక అమ్మాయి తన ఇష్టపూర్వకంగా సెక్సువల్ లైఫ్లో పాల్గొంటే దాన్ని లీగల్గానే పరిగణిస్తారు. అదే 18 ఇయర్స్ కింద ఎవరైనా అమ్మాయిలు సెక్సువల్ లైఫ్లో కన్సెంట్ ఇచ్చి మరి అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగానే పాల్గొన్నా కూడా దాన్ని కోర్టులు పరిగణించవు. ఆమెను సెక్సువల్ లైఫ్లో ఇన్వాల్వ్ చేసినందుకు అవతలి వ్యక్తిపై ఖచ్చితంగా పోక్సో యాక్ట్ కింద కేసు నమోదయ్యేది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న పిటిషన్ ప్రకారం ఈ కన్సెంట్ ఆఫ్ ఏజ్ను 16 ఇయర్స్కు తగ్గించడానికి సుప్రీంకోర్టు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పిటిషన్ను అంటే 18 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్కు తగ్గించాలి. అప్పుడు అమ్మాయిలు తమ ఇష్టపూర్వకంగా పాల్గొన్నా కూడా ఎవరు ఏమీ అనకూడదు అనే విధంగా ఇంద్రా జైసింగ్ అనే ఒక మహిళ పిటిషన్ను దాఖలు చేశారు. ఈమె ఏజ్ 80 పైనే ఉంటుంది. ఈ ఇంద్రా జైసింగ్ ఎవరు అండ్ సుప్రీంకోర్టులో ఇటువంటి పిటిషన్ను ఎందుకు దాఖలు చేశారు? ఈమె 18 ఇయర్స్ కాకుండా 16 ఇయర్స్ నుంచే అమ్మాయిలు సెక్సువల్ లైఫ్లో పాల్గొనాలి అని ఎందుకు అనుకుంటున్నారు? వెనక ఉన్న కుట్ర కోణం ఏమిటి? దీని వెనక మన ఇండియన్ సమాజాన్ని కొలాప్స్ చేసే విధంగా కుట్ర ఏమైనా జరుగుతోందా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సుప్రీంకోర్టు గురించి మనందరికీ తెలుసు. గతంలో మ్యారేజ్ లైఫ్లో ఎన్నో వివాదాస్పదమైన తీర్పులను ఇచ్చిన విషయం అందరికీ తెలిసినదే. మనందరికీ తెలుసు, ఒక రకంగా అంటే ఎవరైనా ఒక మహిళ తన భర్తతో కాకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి కలిగిన బిడ్డ అయినా కూడా ఆ బిడ్డ పెంపకానికి బాధ్యుడిని భర్తనే చేసేసింది. ఎందుకంటే బయోలాజికల్ మేల్ భర్తనే అనే విధంగా కోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీనివల్ల ఒక మహిళ తన అక్రమ సంబంధంతో పిల్లవాడిని కన్నా కూడా ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత భర్త పైనే వేసింది, కానీ అవతలి వ్యక్తిపై ఎంత మాత్రమూ కాదు. దీన్ని బట్టి చూసుకుంటే ఒక మహిళ తన అక్రమ సంబంధంతో పిల్లల్ని కని వాళ్ళను భర్త చేతిలో పాడేసి అయిపోయాక వాడు ఖచ్చితంగా చచ్చినట్లు పెంచాల్సిందే అనే విధంగా గతంలో ఎన్నో తీర్పులు వచ్చాయి. సో ఇదే క్రమంలో తాజాగా ఒక అమ్మాయి మినిమం ఏజ్ ఆఫ్ కన్సెంట్ 18 ఇయర్స్ కాకుండా 16 ఇయర్స్కు తగ్గించడానికి ఇప్పుడు పిటిషన్ను దాఖలు చేశారు. ఆశ్చర్యకరంగా కోర్టు కూడా దీన్ని స్వీకరించింది. అంటే మరో 15 డేస్లో ఈ పిటిషన్పై విచారణ జరుపుతాము అని సుప్రీంకోర్టు తెలిపింది. దీన్ని బట్టి చూసుకుంటే ఎప్పుడైనా ఏదైనా పిటిషన్లో చిన్న ఫ్లాస్ ఉన్నా లేదంటే ఇది దాదాపు అసాధ్యమని అనుకున్నా కూడా దీన్ని కోర్టు అస్సలు స్వీకరించదు. రిజిస్ట్రార్ దగ్గర ఈ పిటిషన్ అనేది వీగిపోతుంది. లేదంటే ఫస్ట్ అంటే ఈ పిటిషన్ స్వీకరించాలా లేదా అనే దానిపై ఫస్ట్ వీళ్ళు విచారణ జరుపుతారు. అక్కడే ఇది వీగిపోతుంది. కానీ దీన్ని స్వీకరించి 15 డేస్ తర్వాత మేము దీనిపై విచారణ ప్రారంభిస్తాము అని చెప్పడంతోనే ఇందులో ఏదో ఒకటి నిజం ఉంది, దాన్ని నేను స్వీకరించి వాటిని మేము ఆలోచిస్తాం అని చెప్పినట్లయింది. అంటే అమ్మాయి ఏజ్ 16 ఇయర్స్ అన్నప్పుడు ఆ ఏజ్లో ఆ అమ్మాయికి ఎంత అవగాహన ఉంటుంది అనేది ఇక్కడ అతిపెద్ద సందేహం. జనరల్గా మన ఇండియాలో ఓటు హక్కు వేయాలన్నా కూడా 18 ఇయర్స్ రావాలి, డ్రైవింగ్ లైసెన్స్ రావాలన్నా 18 ఇయర్స్ రావాలి, జస్ట్ మందు తాగాలన్నా కూడా 18 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటు ఎన్నో రకాల పనులకు 18 ఇయర్స్ అనేది చాలా మినిమం ఏజ్గా మనందరం గుర్తించాం. జనరల్గా కొన్ని విషయాలకు 18 ఇయర్స్ ఏజ్ అనేది కూడా చాలా అంటే చాలా తక్కువనే చెప్పవచ్చు. కొన్నింటికి 21, 24 ఈ విధంగా పెంచినా పర్వాలేదు, కానీ 18 ఇయర్స్ అనేది ఆ ఏజ్లో మనందరం అనుకుంటాం టీనేజ్ కాబట్టి మనకి అంతా తెలుసు అని ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక్కసారి 25, 30 ఆ ఏజ్కి వచ్చిన వాళ్ళని అడగండి, 18 ఇయర్స్కు నీకు ఎంతవరకు అవగాహన ఉంది ప్రపంచంపై అంటే అస్సలు వాళ్ళు ఆ టైంలో ఏమీ తెలియదు అనే చెబుతారు. జనరల్గా అప్పుడప్పుడే మన బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయిలకు కూడా సెక్సువల్ లైఫ్ పరంగా వాళ్ళలో ఇంటర్నల్గా ఇంకా డెవలప్మెంట్ వస్తూనే ఉంటుంది. అందువల్లనే మన ఇండియాలో ఈ మ్యారేజ్ లైఫ్ను కూడా 18 ఇయర్స్ వరకు ఖచ్చితంగా మీరు మ్యారేజ్ చేసుకోవద్దు అని
చట్టాలు సైతం ఉన్నాయి. ఎవరైనా 18 బిలో మ్యారేజ్ కనుక చేసుకుంటే వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో బాల్య వివాహాల కింద పరిగణించే అతిపెద్ద నేరం అది. పెళ్ళికి కూడా 18 ఇయర్స్ టైం బౌండ్ ఎందుకు పెట్టారంటే అప్పటి వరకైనా ఒక అమ్మాయిని ఆపితే ఆమెలో కొద్దిగా లిటిల్ బిట్ అవగాహన ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆమెలోని ఇంటర్నల్గా డెవలప్మెంట్ కావాల్సిన ఉమెన్ ఆర్గాన్స్ ఇంకా పూర్తిగా డెవలప్ అయిపోతాయి. అప్పటి నుంచి ఆమె సెక్సువల్ లైఫ్లో పాల్గొన్నా కాస్త బెటరే, అంతే తప్ప అంతకంటే తక్కువ ఏజ్లో కనుక పాల్గొంటే మెడికల్ పరంగా ఎన్నో వ్యాధులు వస్తాయి అండ్ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అని కూడా ఈ యాక్ట్ను 18 ఇయర్స్ వరకు రిస్ట్రిక్ట్ చేశారు. అంతకంటే తక్కువ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా జైల్లో వేసేస్తారు. సో మ్యారేజ్కు కూడా 18 ఇయర్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఒక రూల్ ఉంది. అలాంటప్పుడు జస్ట్ 16 ఇయర్స్ను సెక్సువల్ కన్సెంట్గా ఎందుకు భావించాలని అనుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రధాన సందేహం. అయితే ఈ పిటిషన్ను దాఖలు చేసిన వ్యక్తి ఇందిరా జైసింగ్. ఈమె గురించి చెప్పాలంటే గతంలో నిర్భయ రేప్ కేసు మనందరికీ తెలుసు. ఢిల్లీ నడివీధుల్లో 7 రాక్షసులు ఒక అమ్మాయిని కడుపులో ఐరన్ రాడ్ పెట్టి పేగులను ఇలా ఉరి తిప్పిన ఇంత దారుణ ఘటనకు పాల్పడిన వారిని ప్రతి ఒక్కరూ ఉరి తీయాలి అని చెప్పిన సందర్భంలో ఈ ఇందిరా జైసింగ్ మాత్రం ఏమన్నారంటే నిర్భయ అమ్మాయి తల్లి ఉంటారు కదా, ఆ తల్లిని ఈ రాక్షసులందరినీ క్షమించేసేయండి, వీళ్ళకు ఉరిశిక్ష పడకుండా వీళ్ళ శిక్ష తగ్గించేందుకు మీరు కోర్టును అప్రోచ్ కండి అని సలహా సైతం ఇచ్చారు. అంటే ఆమె కూతురు అంత దారుణంగా అత్యాచారానికి గురై చనిపోయిన సందర్భంలోనూ ఇలాంటి రాక్షసులను ఉరి తీయాలి అని కోరకుండా అలాంటి వారిని కాపాడండి, వాళ్ళను ఉరి తీయకుండా ఆపండి అని ఆ అమ్మాయి తల్లికే సలహా ఇచ్చారంటే ఈమె ఐడియాలజీ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ ఇంద్రాని జైసింగ్ అనే వ్యక్తి లెఫ్టిస్ట్ భావజాలానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు సుప్రీంకోర్టులో కనుక ఎటువంటి పిటిషన్ను దాఖలు చేసినా దాన్ని ఖచ్చితంగా ఇమ్మీడియట్ బేసిస్లో యాక్సెప్ట్ చేసేస్తారు. కోర్టుల్లో కొన్ని వేలాది కేసులు పెండింగ్లో ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి మరి ఈ కపిల్ సిబల్, ఇంద్రాని జైసింగ్ ఇలాంటి వాళ్ళ పిటిషన్లను స్వీకరించి వీటిపై త్వరితగతిన విచారణ చేస్తారు. అయితే ఇంద్రాని జైసింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ వెనక ఏదో ఒక పెద్ద కుట్రే దాగి ఉంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మన దేశంలో మన కల్చర్ను డిస్మాంటిల్ చేయడానికి విదేశీ కుట్రలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. డీప్ స్టేట్తో పాటు అన్ని దేశాలు ఫస్ట్ మన కల్చర్ను ఎప్పుడైతే వీళ్ళు దెబ్బ కొట్టారో అప్పుడు మనం మన కల్చర్ని మర్చిపోయి మనం విదేశాలకు బానిసలుగా మారుతాము అనేదే వీళ్ళ ప్రధానమైన అభిప్రాయం. అందువల్లనే గతంలోనే మెకాలే విద్యా విధానం పేరిట మన దేశంలోని కల్చర్ను పూర్తిగా నాశనం చేస్తూ వచ్చారు. దీంతోపాటు మన హిందూ ట్రెడిషన్ను అండ్ మన పండుగలపై కూడా విదేశాల నుంచి పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయి. ఈ ఇంద్రాని జైసింగ్ అనే మహిళకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున లింకులు ఉన్నాయి అండ్ డీప్ స్టేట్తో దగ్గరి సంబంధాలు సైతం ఉన్నాయి. కాబట్టి ఈ డీప్ స్టేట్ అండతోనే ఈమె ఈ పిటిషన్ను దాఖలు చేశారా అనే అనుమానం అయితే కలుగుతుంది. నిజానికి ఇదే కనుక జరిగితే సుప్రీంకోర్టు దీన్ని వెంటనే తీసుకుని ఒక 2 రోజులు విచారణ, అంటే ఇప్పటికే విచారణకు స్వీకరించింది కాబట్టి ఒక 2 రోజులు విచారణ జరిపి త్వరితగతిన దీన్ని పూర్తి చేసి ఈ పిటిషన్ను కొట్టివేస్తే అది మన ఇండియన్ కల్చర్కు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. లేదు ఏదో ఒకటి లూప్ హోల్ లేదంటే మన రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం మేము తగ్గిస్తాం అని కనుక నిర్ణయం తీసుకుంటే అది మన ఇండియన్ కల్చర్కు పెద్ద ఎదురు దెబ్బగానే మారనుంది. దీనిపై ఖచ్చితంగా వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ సైతం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇది మన ఇండియన్ కల్చర్ను పూర్తిగా దెబ్బతీసి మనల్ని విదేశాలకు బానిసలుగా మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఈ పిటిషన్పై మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయిల సెక్సువల్ లైఫ్ కన్సెంట్ను 16 ఇయర్స్కు తగ్గించాలా, లేదంటే 18 ఇయర్స్ ఇప్పుడు ఎలా ఉందో అలాగే కంటిన్యూ చేయాలా అనే విషయంపై కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.